వాడికి వీడికి వాపు మనోడికి మాత్రం తోపు అన్నటువంటి కొన్ని మధ్య నినాదాలు చేస్తున్నారు. అవి పక్కన పెడితే నిజంగా సీఎం రమేష్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఎలా బ్రతకాలి, ఎలా ఎదగాలి అన్నటువంటిది చేసి చూపెడుతున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ తరపున 2 సార్లు రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశానికి గుండెకాయల్లో ఒకడు, భారతీయ జనతా పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు అదే సీఎం రమేష్ అద్భుతమైనటువంటి తను కోరుకున్నట్టుగా రాజకీయాన్ని నడపగలుగుతున్నాడు. ఒకటి, బీజేపీ లాంటి దాన్ని తెలుగుదేశం వైపుకి తీసుకురావడంలో సక్సెస్ అయింది ఆయనే. అలాగే అమిత్ షా దగ్గరికి చంద్రబాబుని చేర్చడంలో సక్సెస్ అయింది ఆయనే. అదేవిధంగా చివరికి బీజేపీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో చందాలు ఇవ్వగలిగింది ఆయనే. షర్మిలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి పీసీసీ చీఫ్గా చేయించగలిగింది ఆయనే. ఇవాళ అనకాపల్లి నుండి పోటీ చేయబోతోంది ఆయనే. అలాగే సీఎం రమేష్ ఏమైనా సాధించగలడు అంటే, సాధారణంగా బీజేపీ లాంటిది నిబద్ధత గల పార్టీ, అట్లాంటి వాటిట్లో మధ్యవర్తుల వ్యవహారం నడవదు, ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది అనేటువంటి స్టేజ్లో ఉన్న పార్టీని దానికి రాజకీయ అవసరం ఉంది, ఆ రాజకీయ అవసరం కోసం ఎత్తులు వేస్తుంది, ఆ ఎత్తులకు అనుగుణమైన నాయకులుగా తను పనికొస్తాడు. ఒకప్పుడు ఫ్లోర్ మేనేజ్మెంట్లో సూపర్గా చేసుకొచ్చారు. అంటే బీజేపీ రాజ్యసభలో కొన్ని సీట్లు కావాల్సిన టైంలో, కొన్ని ఓట్లు అంటే కొన్ని దాన్ని ఏమంటారు బిల్లులకి ఆమోదం కావాల్సిన సందర్భంలో మనకి అవతల పార్టీ వాళ్ళు వ్యతిరేకమైనప్పుడు సీఎం రమేష్ ఏం చేసి పెట్టేవాడు అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అటెండ్ కాకుండా చూసేవాడు. తద్వారా ఇప్పుడు ఆ రోజున రాజ్యసభలో ఎంతమంది అటెండ్ అయ్యారో అందులో 50% ఓట్లు పడితే చాలు బిల్లు ఓకే అవ్వడానికి. మిగతా వాళ్ళు అటెండ్ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో సిద్ధహస్తుడు ఆయన. అదే అమిత్ షాకి నచ్చింది. తద్వారా ఇవాళ ఆయన కోరుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడపగలుగుతున్నాడు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక కడప జిల్లా వాసి ఇవాళ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఆంధ్ర రాజకీయాలు నడిపించగలుగుతున్నాడంటే.